ఎస్టీస్ నామంలో అందరికి వందనాలు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మనం ఫస్ట్ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శిలువలో పలికిన మొదటి మాట మేము ధ్యానిస్తుండగా దేవా మీ సన్నిధి నుంచండి, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంటే యేసు ప్రభు గెత్సేమనే తోట నుండి ఈ శిలువ వరకు కూడా చాలా అవమానాలు, నిందలు, దెబ్బలు ఇవన్నీ కూడా అనుభవించారన్నమాట. అనుభవించినప్పుడు ఆయన దూషించిన వారిని, ఆయనను కొట్టిన వారందరిని కూడా యేసు ప్రభు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగని కనుక వీరిని క్షమించుమని దేవునికి విజ్ఞాపన చేసిందనమాట. ఒకసారి మనం ఇది లేఖనం యొక్క నెరవేర్పు. యెషయా గ్రంథం 53:12 ఒకసారి చూద్దాం. లాస్ట్ చివరి మాటలు ఎవరైనా తీయండి. యెషయా 53:12 చివరి రెండు మాటలు. అవును, అనేకుల పాపములను భరిస్తూనే ఆయన విజ్ఞాపన చేసిండు శిలువలో. అంటే ఆయన కదలలేని స్థితిలో ఉన్నాడు అనమాట. కదలలేని స్థితిలో కట్టివేసి ముళ్ళతోటి కొట్టి ఉన్నాడు. ఉండి కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే మన జీవితాలలో కూడా మనం కదలలేని స్థితిలో ఉండవచ్చు, శ్రమలలో ఉండవచ్చు, బెడ్ పైన మరణ పడకపోయినా ఉండవచ్చు. ఉన్నప్పుడు కూడా మనం దేవునికి ప్రార్థన చేయగలం అన్నమాట. అంటే ఆయన మనుషుల ముందర పిలాతు దగ్గరికి పోయిండు, రాజుల దగ్గరికి పోయిండు, అందరి ముందట అవమానపడ్డాడు. కానీ మనుషుల దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడలే. కానీ ఈ శిలువలో నా కదలలేని స్థితిలో కూడా ఆ దేవునితోటి మాట్లాడిన అనమాట. అంటే మనం ఏ సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలని ఈ మాటలో మనం నేర్చుకోవాలి. అట్లాగనే చూస్తే ఆయన మన మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో ఒకని పాపాలను క్షమిస్తారన్నమాట. కుష్ఠరోగి పాపాలను, పక్షవాతం కలిగిన వ్యక్తి పాపాలను క్షమించిండు. లూకా సువార్త 7:48 పాపాత్మురాలైన స్త్రీని నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పిండు. ఇక్కడ చూస్తే తండ్రి వీరిని క్షమించు అని అన్నాడు అనమాట. అంటే ఈయన క్షమించలేడా అంటే క్షమించగలడు. కానీ ఆ సమయంలో ఆయన మన యొక్క పాపాల నిమిత్తం సిలువనెక్కింది కాబట్టి, ఆయన మనిషి కాబట్టి అంటే తండ్రికి అప్పచెప్పిండు అనమాట. అంటే మన కొరకు యేసుప్రభు సిలువలో ఆయన ప్రాణం పెట్టిండు కాబట్టి, ఆయన మానవుని యొక్క దోషాల నిమిత్తం వచ్చింది కాబట్టి అప్పుడు తండ్రికి అప్పచెప్పిండు అనమాట. ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇతరులు మనం చేసిన అపరాధాలు కావచ్చు, మనలో ఇబ్బంది పెట్టవచ్చు, వారందరినీ కూడా మనం క్షమించే వారంగా మనం ఉండాలన్నమాట. యేసుప్రభు శిలువలో ఆ సమయంలో బంధించబడి ఉన్నప్పుడు, బంధించబడలేకపోతే ఒక రోగిని స్వస్థపరచవచ్చు ఆయన వచ్చి. ఎంతోమందికి ఆయన ఆహారాన్ని పెట్టిండు, రొట్టెను. ఎంతోమందిని ఆయన బాగు చేసిండు అనమాట. అట్లా బంధించబడి ఉండకపోతే ఆయన బాగు చేసేవాడు. ఆయన చేత మేలు పొందిన వారు, ఆయన చేత ఆహారము అనుభవించిన వారు, వాళ్ళే యేసుప్రభుని సిలువవేయుడి సిలువవేయుడి అని కేకలు వేసిండు అనమాట. పేతురు కూడా అంటాడు, మీరు తెలియక చేసిండ్రు అని అంటాడు అనమాట ఆయన ప్రసంగంలో. ఇంకా చూస్తే మనము కదిలి అటు ఇటు చేసి పని చేసుకునే తప్పుడు చేసే దానికంటే కదలకుండా ఉన్న సమయంలో చేసిన ప్రార్థన చాలా గొప్పదనమాట. దాంతో ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మన గురించి కూడా ఆయన ప్రార్థన చేసిండు, విజ్ఞాపన చేసిండు. అందుకే ఈ సమయాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామన్నమాట. పేతురు కూడా ఆయన ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఎంతోమంది సిలువేయుడు అన్నటువంటి వ్యక్తులే దేవుడు అంటే ఆయన చేసిన ప్రార్థన ద్వారా, ఆయన చేసిన కార్యం ద్వారా పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షించబడినట్టుగా మనం చూస్తామన్నమాట. ఏదేమైనా మన జీవితంలో ఈ సిలువలో పలికిన మొదటి మాట ద్వారా మనం క్షమించే వారంగా ఉండాలి. క్షమించినప్పుడే మన పాపములు కూడా క్షమించబడతాయని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లాగనే చూస్తే సంసోన్ అన్నాడు, ఒక అవకాశం ఇయ్యి నేను వీళ్ళందరినీ కూడా చంపేస్తా అని పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేసిన అనమాట. యేసు ప్రభు అట్లా చేయలే, వీరిని క్షమించు అని అన్నాడు అనమాట. అట్లాగనే ఇప్పుడు ఖైదీ జైలుకు పోయినటువంటి వ్యక్తికి నీకు ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తావు అంటే, ఇంకా 2 ఉన్నారు వాళ్ళని పోయి చంపి మళ్ళా వస్తా అంటాడు అనమాట. అంటే మానవుడు క్షమించలేడు అనమాట. యేసు ప్రభు మొట్టమొదటి మాటల్లో క్షమించడం గురించి ఎందుకు చెప్పిండంటే, ఈ లోకంలో దొరకనటువంటిది ఒకటి క్షమించడము జరగదనమాట. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్య రక్షణ అని భగవద్గీత చెప్తుంది. యేసు ప్రభు అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చిన, నేను క్షమిస్తా అని బైబిల్ చదివిస్తాను అనమాట. మనం క్షమించే వారంగా ఉండాలి. ఏ సమయమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శ్రమలు వచ్చినా, మరణ పడగ మీద ఉన్న కరదలేని స్థితిలో ఉన్నా కానీ మనం దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.